నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇస్తాడు సిలబస్ అనేసి. ఫస్ట్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, దాని తర్వాత ఏజ్ లిమిట్, దాని క్వాలిఫికేషన్ క్రైటీరియా మొత్తం అన్ని తీసేసుకున్న తర్వాత మనకు సిలబస్ అనేటువంటిది ఎప్పుడు కూడా అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఈ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ టీఎల్ఎం అంటే వాళ్ళు కూడా కరెక్ట్గానే తీసుకొస్తారు. మనమేమి వాళ్ళు పక్కన తప్పు చెప్తారని నేను చెప్పలేదు, కానీ బట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి తప్పు చేయడానికి. ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. మేబీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు. సో లేదంటే కాపీ పేస్ట్ చేసేటప్పుడు బై మిస్టేక్ వేరే చేసి ఉండొచ్చు. ఇదంతా కాపీ పేస్ట్ అనమాట కొట్టేది. సో అందుకే నేను అఫీషియల్ వెబ్సైట్, సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఇంకొకసారి కానీ మీకు చూపిస్తాను. చాలామందికి ఏదప్ప అంటే సిలబస్ మీద ఫస్ట్ క్లారిటీ ఉండదు. సో ఫస్ట్ ఎప్పుడన్నా కానీ మనం వచ్చేసి ఇది నాది జూమ్ షేర్ చేశాను. సో గూగుల్ క్రోమ్ జూమ్ ఎప్పుడైనా కానీ గూగుల్ క్రోమ్లోకి పోతారు. సో పోయిన తర్వాత ఇక్కడ మీకు డిఎస్సి ఏపీ డిఎస్సి అనేసి మనకు ఏపీ డిఎస్సి అనేసి వెబ్సైట్ అనేది విజిట్ చేయండి. సో ఇట్లా ఏపీ డిఎస్సి వెబ్సైట్. ప్లీజ్ అన్మ్యూట్ జియోమి M20. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఉన్నది నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్, తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే చెప్పే స్కూల్ మున్సిపల్ హై స్కూల్స్. రెసిడెన్షియల్ స్కూల్ అంటే మోడల్ స్కూల్స్. నెక్స్ట్ వచ్చేసి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్, ఏపీఆర్ జేసీ వేరు, ఏపీఎస్డబ్ల్యూఆర్ వేరు. సో దానికి సంబంధించినట్టు అనమాట. తర్వాత ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు సబ్జెక్ట్ అండ్ సిలబస్, పోస్ట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఇదంతా కాకుండా సబ్జెక్ట్ సిలబస్ అనేటువంటి ఇచ్చాడు. ఇక్కడ క్లిక్ చేయండి. ఇదే వెబ్సైట్ ఇలాగే ఉంటుంది వెబ్సైట్. నెక్స్ట్ వచ్చేటువంటి ఇక్కడ చూడండి. సో ఈ వెబ్సైట్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి. సో ఈ సిలబస్ అనేటువంటిది ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చాడు. సో క్లియర్గా డిఎస్సి 2024 సిలబస్ అనేసి మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటి ఫస్ట్ ఇది వచ్చేసి HGT వాళ్ళకు ఉన్నది. సో HGT వాళ్ళకు మనకు అప్లికేబుల్ లేదు. మనం డిస్కస్ చేస్తుంటే ఇదేంటి ఈరోజు ఎస్ఏ బయాలజీ. సో ఎస్ఏ బయాలజీ మనము డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో ఎస్ఏ బయాలజీలోకి వెళ్ళండి. సో అది ఎక్కడ ఉన్నది అనేటువంటిది చూపిస్తాను మీకు. సో ఇట్లాగా మనము స్క్రోల్ చేసుకుంటూ ముందుకు పోండి. చాలామంది క్వశ్చన్స్ అడిగారనమాట, ఇన్ని సిలబస్ వచ్చినది కదా ఏది చదవాలా? ఫర్ ఎగ్జాంపుల్ కన్నడ ఆర్ అంటే కన్నడ మేము చదవాలా, హిందీ ఆర్ అంటే హిందీ చదవాలా అనేటువంటి క్వశ్చన్స్ కూడా వేశారు నాకు నిన్న మేడం అడిగిండేది. అంటే ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అనేటువంటిది ఉంటుంది, బట్ అది క్లియరెన్స్ ఇస్తాయి. ఈ విధంగా మీరు వెళ్తూ ఉంటే సో ఇక్కడ మనకి ఎస్ఏ బయాలజీ అనేటువంటి కనపడుతుంది. ఇది ఎస్ఏ ఇంగ్లీష్. ఓకే, మళ్ళీ పీజీటీ సిలబస్ వేరు, అది కన్ఫ్యూజ్ కాదండి. మళ్ళీ పీజీటీ సిలబస్ వేరు, టీజీటీ సిలబస్ వేరు, తర్వాత ప్రిన్సిపాల్ పోస్ట్ సిలబస్ వేరుగా ఉంటుంది. సో ఇప్పుడు డిఎస్సి తెలుగు పోయింది. సో నెక్స్ట్ వచ్చేసి యొక్క ఏదంటే ఇది వచ్చేసి డిఎస్సి సారీ సాంస్క్రిట్. ఇట్లాగా మనకు మ్యాథమెటిక్స్ అయిపోయిన తర్వాత సోషల్ వస్తుంది. చూడండి సిలబస్ అనేటువంటి క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ ఏది చదవాలా ఏది చదవకూడదు, మ్యాథ్స్ అయితే కానీ మెథడాలజీ ఫిజిక్స్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు బయాలజికల్ సైన్స్, మనకి ఏదైతే కావాలనుకున్నామో అది ఇప్పుడు వచ్చింది. సో జూమ్ చేస్తున్నాను, మీకు ఎవరికైనా విజిబుల్ కాకపోతే కానీ విజిబుల్ కాలేదనేది వద్దు. చూడండి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సిలబస్ బయాలజికల్ సైన్స్ మొత్తం ఎన్ని మార్కులకి ఎగ్జామ్ ఉంటుందంటే 80 మార్క్స్కి ఉంటుంది. ఇది టోటల్ మార్క్స్కి వచ్చేసి 80 మార్క్స్. ఇందులో వచ్చేసి 5 పార్ట్స్ ఉంటాయి. ఈ 5 పార్ట్స్లో వచ్చేసి మనకు మీకు ఇంకొక క్వశ్చన్ రావచ్చు, సార్ ఇది ఓల్డ్ వెబ్సైట్ అంటే వేరే గవర్నమెంట్లో విడిచినటువంటి సిలబస్ కదా, మరి ఇక్కడ మనకు అప్లికేబుల్ అంటే ఎస్ ఇది అప్లికేబుల్. ఎందుకంటే నిన్న లోకేష్ మంత్రి మినిస్టర్ సార్ కూడా చెప్పిన విషయం ఏంటి, సిలబస్ అయితే చేంజ్ చేయలేదు, టెట్కి సిలబస్ కూడా మేము చేంజ్ చేయలేదు అంటే ఆల్మోస్ట్ డిఎస్సి కూడా చేంజ్ అనేటువంటిది ఉండదు. అలాంటి అపోహలు అనేటువంటివి విడవండి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 పార్ట్స్
జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఇక్కడ 10 మార్క్స్ స్కోప్ ఉన్నది. సో ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్‌లో జీకే అనేది జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్‌లో సముద్రం ఇది. సో ఇక్కడ మామూలుగా చాలామంది ఎక్స్‌పర్ట్స్ కూడా ఏం చెప్తున్నారంటే, నువ్వు జీకేని వదిలేసుకో. అంటే ఏంటి? ఆల్రెడీ మనం చదువుతూనే ఉంటుంటాం. ఏదో ఒకటి చదువుతూనే ఉంటుంటాం కాబట్టి, మనకు ఇక్కడ నెగెటివ్ క్వెషన్స్ కూడా లేవు కాబట్టి, సో అప్పుడేంటి నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి జీకేలో వచ్చేసి ఒక 10 బిట్స్ వస్తాయి. 10 బిట్స్‌లో మీకు మహా అంటే ఒక 4, 5 క్వెషన్స్‌కి మీరు ఆన్సర్ చేయగలరు. మీరు కానీ, నేను కానీ ఇది సహజం. ఇంక నువ్వు ఎక్స్ట్రార్డినరీగా జీకేకి స్టాండర్డ్ జీకే ఉంటుంది. స్టాటిస్టిక్ జీకే అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి, అది ఏ క్వెషన్ అయినా అడగొచ్చు. సో, ఇప్పుడున్నటువంటి తక్కువ సమయంలో జీకేకనేటువంటిది మీరు కొంచెం ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ ఉండి 1 ఆర్ 2 డేస్ కంప్లీట్ చేసేటట్టుంటే గాని రివిజన్ చేసుకోండి. దానికి మించి ఎక్కువ పోవద్దండి. ఎందుకంటే 10 బిట్స్ ఉంటాయి. ఈచ్ క్వెషన్‌కొచ్చేసి హాఫ్ మార్కు. అందులో వచ్చేసి 4 బిట్స్ కానీ, 5 బిట్స్ కానీ మనం చేసేటట్టు ఉండాం. సో, అలాంటప్పుడు మనకి ఇంకేమి దాని గురించి అక్కర్లేదు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది మాక్సిమం వచ్చేసి మనకు లాస్ట్ 6 మంత్స్ అంటే ఆహ్, ఫిబ్రవరి, మార్చి నుంచి మనకు ఈ ఎలక్షన్స్ అప్డేట్స్ గానీ, తర్వాత ఎలక్షన్స్ మన దేశవ్యాప్తంగా జరిగినప్పుడు ఏంటివైనా ఆహ్, ప్రోటోకాల్స్ గానీ, కొత్తగా ఏంటివైనా ఉన్నటువంటివి కానీ, లేదంటే ఫేమస్ వ్యక్తుల గురించి గానీ, అక్కడి నుంచి మనము స్టిల్ ఎగ్జామ్ ఒక 10 డేస్ ముందు దాకా మీరు చదువుకోవచ్చు. అది కరెంట్ అఫైర్స్. సో, కరెంట్ అఫైర్స్ అయితే చదవాల్సిందే. సో, అది అక్కడ 5 మార్క్స్, ఇక్కడ జీకే 5 మార్క్స్, 10 మార్క్స్ యాడ్ అవుతాయి. బట్ క్వెషన్స్ ఎన్ని ఉంటాయంటే 20 క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ క్వెషన్‌కి హాఫ్ మార్క్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. తెలుగులో వచ్చేసి మనం విద్యా దృక్పథాలు అని అంటాం. అంటే ఏంటి? విద్యా దృక్పథాల్లో వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎలా ఎవల్యూషన్ అయ్యింది? అంటే ఏంటి? ఆహ్, పురాతన కాలంలో ఇండియాలో వచ్చేసి నలంద విశ్వవిద్యాలయం అని, తక్షశిల విశ్వవిద్యాలయం అనేసి, ఆ విధంగా ఏం ఉన్నాది అనేటువంటిది ఇది ఫస్ట్‌ది. తర్వాత డిస్పాచెస్. ఇక్కడ చాలా గుర్తుపెట్టుకోండి. సార్ ఏ మెటీరియల్ ఫాలో కావాలా పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ కంటే వెరీ సింపుల్ మెటీరియల్ వీజీఎస్ మెటీరియల్ బాగున్నాది. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ వీజీఎస్ సింపుల్‌గా ఉంటుంది. కంటెంట్ కూడా బాగా ఇచ్చాడు. ఎందుకంటే ఆహ్, ఇది ఆ కంటెంట్ అనేటువంటిది కూడా మనకు డెప్త్‌గా ఉంది. సింపుల్ అండ్ డెప్త్‌గా ఉన్నది కాబట్టి అది సరిపోతుంది. సో, ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్‌లో వచ్చేసి మనకు ఇక్కడ చూడండి వూడ్స్ డిస్పాచ్ ఇవన్నీ కూడా కమిటీస్. సో, ప్రీ ఇండిపెండెంట్ ఎరా అంటే ఇండియాకు స్వతంత్రం రాకముందు సో, మనకు ఏమి చేసిందది అనేటువంటిది ఎడ్యుకేషన్ మీద వూడ్స్ డిస్పాచ్. ఆ వూడ్స్ డిస్పాచ్ తర్వాత హంటర్ కమిషన్. హంటర్ కమిషన్ తర్వాత హార్థాంగ్ కమిటీ. హార్థాంగ్ కమిటీ తర్వాత సార్జెంట్ కమిటీ. సార్జెంట్ కమిటీ ఈ 4 అన్నమాట. వూడ్స్ డిస్పాచ్, హంటర్ కమిషను, హార్థాంగ్, సార్జెంట్. ఈ 4 కూడా ఆహ్, భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఉన్నటువంటి కమిటీస్. స్వతంత్రం వచ్చిన తర్వాత ముడలియర్ కమిషను, కొఠారి కమిషను, తర్వాత ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ, నెక్స్ట్ వచ్చేసి ఎన్‌పీఈ 1986, తర్వాత పీఓఏ 1992. ఇది పీఓఏ 1992 అనేటువంటిది వచ్చేసి మనకు సెపరేట్‌గా ఉండదండి. సో, కాబట్టి మనకేం చేయాల్సిన పని లేదు. ఎన్‌పీఈ 1986ని అబ్జర్వేషన్ అంటే అది ఎంత మాత్రం మనకు ఇంప్లిమెంటేషన్ అయినాది అనేటువంటిది ఒక కార్యాచరణ చేయండి అనేటువంటిది వచ్చిండేదే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అది. 1992 ఎంత మాత్రం ఇంప్లిమెంటేషన్ అయింది, ఎంత మాత్రం ఆచరణలో వచ్చింది 1986 ఎన్‌పీ సిస్టమ్ అనేటువంటిది చేసిండేదే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనమాట. అది ఫస్ట్ వన్ టీచర్ ఎడ్యుకేషన్. సో, ఇక్కడ చూడండి వెరీ సింపుల్. 5 కమిటీలు 5 కమిషన్‌లున్నాయి. దాని తర్వాత ఇక్కడ ఒక 5 కమిషన్స్. చాలు 10 కమిషన్స్ నేర్చుకుంటే అవి దానికి అధ్యక్షులెవరు? వాళ్ళేంటి? ఏం కథ? సో, అది మనం నేర్చుకోవచ్చు. ఇది వెరీ సింపుల్. దాని తర్వాత టీచర్ ఎంపవర్‌మెంట్. టీచర్ ఎంపవర్‌మెంట్ అనేటువంటిదంటే సాధికారత. మహిళా సాధికారత ఎలాగో, ఒక టీచర్‌కి సాధికారత అంటే స్టేట్ లెవెల్‌లో కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో కావచ్చు, అది ఏ విధంగా ఉన్నాది అని చెప్పేదే వచ్చేసి సాధికారత.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ కాన్కాన్స్ ఇన్ కంటెంపరీ ఇండియా, అంటే ప్రస్తుతం వస్తున్నటువంటివి ఏమున్నాయి అనే దానికి ఉంటే ఇక్కడ వచ్చేసి ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ కావచ్చు, వాల్యూ ఎడ్యుకేషన్, నెక్స్ట్ అడోలసెన్స్ ఎడ్యుకేషన్ అంటే లైక్ ఈ టీనేజ్ గురించి చదవడానికి వచ్చేటువంటి అడోలసెన్స్ ఎడ్యుకేషన్, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అంటే బ్లైండ్ వాళ్ళ గురించి చదివేటువంటి ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్, అంటే ఆ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్ ఏ విధంగా మనం మేనేజ్ చేస్తాము. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లిబరలైజేషన్, అంటే ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, అంటే ఇప్పుడున్నటువంటి ప్రపంచీకరణలో కావచ్చు, సరళీకరణలో కావచ్చు, ప్రైవేటీకరణలో కానీ ఈ యొక్క ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉన్నది. ఇంకా దాని తర్వాత ఈ యొక్క ఏంటంటే ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ ఆల్సో అర్బనైజేషన్ ఏ విధంగా ఉన్నది, లైఫ్ స్కిల్స్, తర్వాత ఇవంతా కూడా ఇది జనరల్ టాపిక్ ఇది. కాకపోతే ఇందులో ప్రోగ్రామ్స్ ఉన్నాయి చూడండి, ఏబీబీఈపీ, డిపిఈపి, సర్వశిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ, తర్వాత యొక్క నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ గర్ల్స్ ఎలిమెంటరీ లెవెల్, తర్వాత రాష్ట్రీయ ఆర్ఎంఎస్ఏ, తర్వాత రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్, కేజీబీవీస్, మోడల్ స్కూల్స్. వీటి గురించి అంటే అవి ఎప్పుడు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఆ తర్వాత నిధులు ఎక్కడి నుంచి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదంటే యొక్క నిధులు అనేటువంటివి కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా షేర్ చేసుకుంటాయి, అవన్నీ కూడా మనం చదువుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్సెంటివ్స్, అంటే ఎలా ఉన్నది ఇన్సెంటివ్స్ అంటే స్పెషల్ ప్రొవిజన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్లో ఉండే వాళ్ళకి వచ్చేసి మెస్ ఛార్జీలు ఇస్తారు, అది ప్రజెంట్ వచ్చేసి 250 ఏమో ఇస్తున్నారు. అలాంటిది మిడ్ డే మీల్స్లో వచ్చేసి ఏం వండిస్తారు, ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ మారింది ఏమి ఇస్తున్నారు, తర్వాత ఫ్రీ బుక్స్ ఎలా ఇస్తున్నారు, తర్వాత స్కాలర్షిప్ అంటే స్కాలర్షిప్ కానీ అవార్డ్స్ కానీ, వెల్ఫేర్ హాస్టల్స్లో ఏ విధంగా ఉన్నది, ట్రాన్స్పోర్టేషన్, ఈ విధంగా అనమాట. నెక్స్ట్ కరెంట్ ట్రెండ్స్లో మనకి కార్యక్రమాలు అనమాట. బడి పిలుస్తుందని, బడికి వస్తా, మా ఊరు మన బడి, విద్యాంజలి, స్వచ్ఛ పాఠశాల, ఇన్స్పైర్ అనేటువంటిది ఇన్స్పైర్ అవార్డ్స్ అనమాట, సైన్స్కి సంబంధించిండేది. నెక్స్ట్ వచ్చేసి కళా ఉత్సవం, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చదువుకుంటాం. సో అన్నీ కూడా జనరల్ టాపిక్స్ అండి విద్యా దృక్పథాల్లో. సో ఇది 5 మార్క్స్ స్కోప్ ఉంటుంది. బట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి మీకు టెక్స్ట్ బుక్లో లేనటువంటి, అకాడమిక్ టెక్స్ట్ బుక్లో లేనటువంటి సిలబస్ ఏది అంటే ఎన్ఈఈపి 2020 సిలబస్ అనేటువంటి మీ టెక్స్ట్ బుక్లో ఉండదు. బట్ దీన్ని ఎక్కడ మనం గ్యాదర్ చేయాలంటే ఇది ఏదంటే తెలుగు మీడియం మనకు ఎన్ఈఈపి 2020 అనేసి మనము గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది నేను మహేంద్ర సార్కి పంపిస్తాను, సో అది మీకు గ్రూప్లో షేర్ చేస్తాడు. తర్వాత నేషనల్ కరికులం 2005, సో నేషనల్ కరికులం గురించి మీరు చదువుకోవచ్చు. తర్వాత యాక్ట్స్ అండ్ రైట్స్ అంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, చైల్డ్ రైట్స్, హ్యూమన్ రైట్స్, ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట. పార్ట్ 3 వచ్చేసి సైకాలజీ. ఈ సైకాలజీ ఆల్రెడీ చదువుతుంటారు కాబట్టి డిఎస్సికి ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ లైక్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, యాప్టిట్యూడ్, అది లెర్నింగ్, పర్సనాలిటీ, ఈ మూడింటి మీద మనకు 5 మార్క్స్ ఉంటుంది. చాలా చిన్న ఒక చాప్టర్ ఇచ్చినాడు అంతే. సో కాబట్టి ఇది ఇబ్బంది ఏం లేదు. ఇంకా దాని తర్వాత ఇది ఇంపార్టెంట్, ఇది ఇక్కడి నుంచి కంటెంట్ ఎన్ని మార్కులకు ఉంటుంది, 40 మార్కులకు ఉంటుందండి కంటెంట్. ఈ 40 మార్కులకు ఉన్నటువంటి కంటెంట్లో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినాడు 6th to 10th క్లాసెస్లో మనకు బయాలజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఈ బయాలజీ సంబంధించి లెసన్స్ ఇవి ఎక్కడున్నాయి, అవర్ ఫుడ్ ఎక్కడుంది, కంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ ఎక్కడుంది, బ్యాలెన్స్డ్ డైట్ ఎక్కడ ఉన్నది అంటే న్యూ సిలబస్లో ఉన్నది. ఇది న్యూ సిలబస్ ఉన్నది. దాని తర్వాత ఓల్డ్ సిలబస్ రెండింటినీ కూడా మీరు బ్యాలెన్స్ చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ అనేటువంటి మనకు ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది. కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మాకు చాప్టర్ వైజ్ లెసన్స్ ఇవ్వలేదు కదా అంటే టెక్స్ట్ బుక్లో ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్లో అవర్ ఫుడ్ ఉంటుంది, అది 6th క్లాస్ అవర్ ఫుడ్ ఫస్ట్ లెసన్ అలా ఇవ్వలేదు కదా అనేది అడగద్దండి. దట్ ఈజ్ నాట్ ఏ క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే మొత్తం అన్నీ కూడా లైఫ్ ప్రాసెస్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఇదంతా కూడా అప్ టు 10th స్టాండర్డ్ వరకు పెట్టేశాడు. దాని తర్వాత లివింగ్ వరల్డ్లో వచ్చేసి ఏంటి, క్లాసిఫికేషన్ ఆఫ్ అనిమల్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ బొటానీ, తర్వాత వచ్చేసి బోన్స్, తర్వాత టైప్స్ ఆఫ్ సెల్స్, అంటే క్లాసిఫికేషన్ ఎక్కడైతే మనకు వస్తుందో అదంతా కూడా లివింగ్ వరల్డ్ కింద పెట్టాడు.
తర్వాత ఎకాలజీకి సంబంధించి సపరేట్గా పెట్టాడు, అవర్ ఎన్విరాన్మెంట్ ఎకాలజీ. సో దానిలో 3 పార్ట్స్గా డివైడ్ చేశాడు అనమాట. ఇది అప్ టు 10th క్లాస్ వరకునే ఉన్నది. 10th క్లాస్ మీకు బుక్ వైజ్ కనుక పోయినా కానీ మీకు మనకు కవర్ అయిపోతుంది. సో అది క్వశ్చన్ కాదు. ఇంకా సేమ్ ఇంటర్మీడియట్ సిలబస్ అనేటువంటిది వచ్చేసి మనకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఎట్లా ఉంటే ఇండెక్స్ పేజీ, అలాగే మీకు ఇండెక్స్ పేజీ ఎలా ఉన్నదో అలాగే మీకు సిలబస్ అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. బాటనీ సపరేట్, జువాలజీ సపరేట్. ఓకేనా? అదే అండి 40 మార్క్స్కి వచ్చేసి మనకు ఉన్నటువంటి బయాలజీ కంటెంట్. అందులో చాలామంది ఒక చిన్న అపోహ చెప్తాంటారు. ఏదంటే 20 మార్కులకు వచ్చేసి 6th to 10th అడుగుతాడు, ఇంకొక 20 మార్కులకు వచ్చేసి ఇంటర్మీడియట్ అడుగుతాడు అనేటువంటిది ఒకటి చెప్తా అంటారు. అది నమ్మి పొరపాటు చేయొద్దండి. రీజన్ ఏంటంటే గత క్వశ్చన్ పేపర్స్ కన్నా మీరు కన్నా అబ్జర్వ్ చేస్తే 60 క్వశ్చన్లు పైన కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక ఇంటర్మీడియట్ నుంచినే మనకు 60 క్వశ్చన్స్ అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. మినిమం 50 క్వశ్చన్స్ అనేటువంటిది ఒక ఇంటర్మీడియట్ స్టాండర్డ్ నుంచి మనకు బిస్టెస్ అనేటువంటివి వస్తున్నాయి అన్నమాట. సో అది మీరు గుర్తించుకోవాల్సినటువంటి విషయము. ఇంతటితో మనకు వచ్చేసి కంటెంట్ అనేటువంటిది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ టీచింగ్ మెథడాలజీ విషయంలో ఉన్నటువంటి ఒక పెద్ద లోపం ఏంటంటే అకాడమిక్ టెక్స్ట్ బుక్ ఒకసారి చూపిస్తాను. నేను వాడుతున్న అకాడమిక్ టెక్స్ట్ బుక్స్. సో అందరికీ కనబడుతున్నదా అకాడమిక్ టెక్స్ట్ బుక్? సో ఈ అకాడమిక్ టెక్స్ట్ బుక్ జీవశాస్త్ర బోధన అభ్యాసన శాస్త్రం 1 అండ్ ఆల్సో జీవశాస్త్ర బోధన అభ్యాస శాస్త్రం 2, ఈ 2 సిలబస్ ఏదైతే ఈ బుక్స్ మీరు వాడాలి. దొరుకుతాయా, దొరకవా, ఎక్కడ దొరుకుతాయి అవన్నీ కూడా అంటే మామూలు అనంతపురంలోకి అయితే కానీ అనంతపురం బుక్ స్టాల్లో దొరుకుతాయి. రిమైనింగ్ వచ్చేసి దొరకకపోతే మీరు ఆర్డర్ పెట్టుకోండి, దొరుకుతాయి అంతే. సో ఇంకా దీనికి ఈ బుక్స్ అనేటువంటివి మీరు వాడడం జరగాలి. ఓకేనా? సో ఇన్ కేస్ ఈ బుక్ మీరు దొరకలేదు అంటే వేరే నీట్గా ఏదైతే పబ్లిషర్స్ ఉంటాయో జెన్యూన్గా ఉన్నటువంటి S&S కానీ లేదంటే అను పబ్లికేషన్స్ కానీ, సో అది మీకు సరిపోతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే S&S పబ్లికేషన్ అయితే బాగున్నది. దానికి వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఈ సిలబస్ ఈ బుక్స్ వాడడం వల్ల సార్ నేను ఈ బుక్స్ మాత్రమే వాడతాను, నాకు S&S వద్దు, అను పబ్లికేషన్ వద్దు అంటే పొప్పులే కాలేసినట్లే. ఎందుకు అనేది చెప్తాను. ఇక్కడ ఉన్న రీజన్ ఏంటంటే ఫస్ట్ సిలబస్ ఉంది చూడండి, ఫస్ట్ యూనిట్ టోటల్ 11 చాప్టర్స్ ఉన్నాయి. ఇందులో నేషన్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్, ఏ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఓరియంటల్ అండ్ వెస్ట్రన్ సైన్స్, ఈ టోటల్ ఫస్ట్ లెసన్ అంతా ఉన్నది అకాడమిక్ టెక్స్ట్ బుక్లో. అంటే సైన్స్ విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి, విజ్ఞాన శాస్త్రము వెస్ట్రన్ అంటే పశ్చిమ దేశాలలో ఏ విధంగా అభివృద్ధి చెందింది, అక్కడ ఎవరెవరు మందు కనుక్కున్నారు, ఏం కథ అంటే అడుగుతాడు. తర్వాత నేచర్ ఆఫ్ సైన్స్, విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం ఏంటి, దాని పరిధి ఏంటి, దాని యొక్క సబ్స్టెంటివ్ సింటాటిక్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉన్నాయి. లాస్ట్ క్లాస్లో ఒకసారి డెమోలు కూడా చెప్పాను, నిర్మాణాత్మక ద్రవ్యాత్మక నిర్మాణం గురించి చెప్పాను. అదే ఇది సబ్స్టెంటివ్ స్ట్రక్చర్. ఈ రెండింటిని మళ్ళీ బేస్ చేసుకుంటే మనకు అక్కడి నుంచి వచ్చేదే ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్. సో ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ అనేటువంటిది మూడోది వస్తుంది. అంటే ఎందుకు మనం బయాలజీని టీచ్ చేయాలని చెప్పేది ఎయిమ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ ఒక ఎయిమ్ ఉంటుంది కదా, సో ఆ విధంగా ఎయిమ్ అనమాట. సో బయాలజీ ఎయిమ్ అంటే ఏమి, దాని వాల్యూస్ ఏంటి, తర్వాత ఆబ్జెక్టివ్ అంటే దాని యొక్క లక్ష్యాలు ఏంటి, ఓకేనా అని చెప్పేది. ఇక్కడ థర్డ్, ప్లీజ్ మేడం, ఈ థర్డ్ చాప్టర్లో టెక్స్ట్ బుక్లో ఉన్నది ఏంటి, ఇక్కడ లేనిది ఏంటి అంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్సెస్లో వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ టీచింగ్ బయాలజికల్ సైన్స్ ఉన్నది. దాని తర్వాత బ్లూమ్స్ టాక్సానమీ ఉన్నది. ఇక ఆబ్జెక్టివ్ని వచ్చేసి క్లాసిఫికేషన్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే బ్లూమ్స్ అనమాట. సో ఆ బ్లూమ్స్ అనేటువంటిది ఏ విధంగా టాక్సానమీ చేశాడు అనేటువంటిది ఉన్నది, దాని లిమిటేషన్స్ ఉన్నది. తర్వాత ఈ రైటింగ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్ ఉన్నది. దీని తర్వాత టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అదనపు కంటెంట్ ఏది ఉన్నది అంటే బ్లూమ్స్ టాక్సానమీని వచ్చేసి ఇది తప్పు అంటే దీనిని వచ్చేసి అంటే ఆయన ఏమన్నాడంటే ఇది ఇక్కడ ఉండకూడదు, ఇది ఈ ప్లేస్లో ఉండకూడదు ఆబ్జెక్టివ్ అనేటువంటి ఉద్దేశంతో దాన్ని కొంచెం మాడిఫై చేసినటువంటి వ్యక్తి ఎవరంటే అండర్సన్. ఆ అండర్సన్ అంటే మాడిఫైడ్ చేసినటువంటి బ్లూమ్స్ టాక్సానమీని వచ్చేసి ఇక్కడ అదనంగా సిలబస్లో ఇవ్వడం జరిగింది, ఇక్కడ అకాడమిక్ టెక్స్ట్ బుక్లో.
కాకపోతే మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మనకి సిలబస్లో అది లేదు. నెంబర్ 1 టెక్స్ట్ బుక్లో ఉంది, ఇక్కడ లేదు. ఇది పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాప్టర్ 3 4th వచ్చేసి అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ బయాలజికల్ సైన్స్. ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ బయాలజికల్ సైన్స్ అనేటువంటిది టెక్స్ట్ బుక్లో ప్రత్యేకంగా లేదు. మరి ఎక్కడున్నది? ఈ ఆబ్జెక్టివ్ 3rd చాప్టర్లోనే కలిపిచ్చేశాడు అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ బయాలజికల్ సైన్స్. ఓకేనా? ఇంకా దీని తర్వాత 5th చాప్టర్లో వచ్చేసి అప్రోచెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్లో వచ్చేసి ఇది చాలా మేజర్. టెక్స్ట్ బుక్స్లో వచ్చేసి మనకి ఏమేమి ఉన్నాయి మెథడ్స్ అంటే, యాక్చువల్గా లెక్చర్ మెథడ్ ఉంది, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ ఉంది, హ్యూరిస్టిక్ మెథడ్, తర్వాత ఎక్స్పెరిమెంటల్ మెథడు, ప్రాజెక్ట్ మెథడు, ల్యాబొరేటరీ మెథడు లేదు. ఆ 3 మెథడ్స్ లేవు. హ్యూరిస్టిక్ మెథడు, లెక్చర్ మెథడ్, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ ఉన్నది. ఇంకా రిమైనింగ్ 3 ప్రాజెక్ట్స్ అనేటువంటివి లేవు అనమాట. ఇంకా నెక్స్ట్ 6th వచ్చేసి ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్. ఇయర్ ప్లాన్ ఏ విధంగా చేస్తావు, యూనిట్ ప్లాన్ ఏ విధంగా చేస్తావు, లెసన్ ప్లాన్ ఏ విధంగా చేస్తావు అనేటువంటిది ఇదంతా కూడా మనకి ఉన్నదన్నమాట. నెక్స్ట్ సైన్స్ ల్యాబొరేటరీస్, ఇంపార్టెన్స్ ప్రాక్టికల్ వర్క్ ఇన్ బయాలజికల్ సైన్స్, ఫస్ట్ ఎయిడ్ అక్కడ ఏమేమి ఉండాలి, ఏం కథ, కేర్ అదంతా కూడా మనకు 7th చాప్టర్లో వస్తుంది. ఇంక 8th వచ్చేసి సైన్స్ కరికులం. సో ఇది ఉన్నది. 9th లెసన్ బయాలజికల్ సైన్స్ టీచర్, క్వాలిటీస్ ఆఫ్ గుడ్ బయాలజికల్ టీచర్ ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి 10th నాన్ ఫార్మల్ సైన్స్ ఎడ్యుకేషన్. ఇది ఒక మేజర్ డిఫాల్ట్ అనమాట అకాడమిక్ టెక్స్ట్ బుక్లో. ఏమేమి లేవంటే నాన్ ఫార్మల్ సైన్స్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇచ్చాడు, సైన్స్ క్లబ్ మాత్రం మెన్షన్ చేశాడు. ఓన్లీ సైన్స్ క్లబ్ మాత్రం మెన్షన్ చేశాడు తప్ప రిమైనింగ్ ఎకో క్లబ్, బ్లూ క్లబ్, రెడ్ రిబ్బన్ క్లబ్, సైన్స్ ఫెయిర్స్, దాని ఆబ్జెక్టివ్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్జిఓస్ ఇదంతా కూడా మనకు అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు. ఇది 10th. ఇంకా ఎవాల్యుయేషన్ ఇచ్చాడు, ఏ విధంగా ఫైనల్లో మీరు ఎవాల్యుయేషన్ చేస్తారు అనేటువంటిది మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. ఇలాంటి సిలబస్. సో ఇక్కడ మనకు చెప్పినటువంటి సిలబస్లో వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటువంటిది ఏమీ ఉండవు. ఎందుకంటే ఇంపార్టెంట్ టాపిక్ అనేది చెప్పడానికి ఇదేం మనము 10th క్లాస్ ఎగ్జామో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయడం లేదు కాబట్టి ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనేటువంటిది ఇక్కడ లేదన్నమాట. సో అన్నీ చదవాల్సిందే, కాకపోతే స్కోప్ ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలనేటువంటిది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 10 మార్క్స్ ఉంది. సెకండ్ వన్ వచ్చేసి మనకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్ 15. తర్వాత ఏది ఇంకొక 5 మార్క్స్ వచ్చేసి సైకాలజీ. తర్వాత వచ్చేసి ఇక్కడితో 20 మార్క్స్. 40 మార్క్స్కి వచ్చేసి కంటెంట్, 20 మార్క్స్కి వచ్చేసి మెథడాలజీ. సో 40 మార్క్స్ కంటెంట్ అయినప్పుడు 80 క్వశ్చన్స్ ఎక్కడ ఉంటాయి మనకు, ఇక్కడేమో 40 క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ మెథడాలజీలో. సో ఇది ఉన్నటువంటి డిఎస్సి సిలబస్. ఓకేనా? ఇంకా ఇప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే కానీ అడగండి, క్లారిఫై ఇస్తాను.